పల్లెటూరి అమ్మాయి మూడవ భాగం. పద్మ ఫ్రెండ్స్ ఆ గిఫ్ట్ ఏమని చేతిలో నుంచి గుంజుకుంటూ ఆట పట్టించారు. అది రవి గమనించి సైగతో చూపించు అన్నట్లున్నాయి ఆ చూపులు. సరేనంటూ ఆ గిఫ్టును చూపించింది. అలా 6 నెలలు గడిచిపోయాయి. హైదరాబాదులో పెట్టిన కాంపిటీషన్లో అన్ని ఊళ్ళ వాళ్ళు వచ్చారు. పద్మ కూడా ఆమె ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు. వాంగీబార్లో ఓడిపోయింది. పద్మ చాలా బాధపడుతుంది. రవి కూడా ఓదారుస్తాడు. అలా 1 సంవత్సరం గడిచింది. తర్వాత ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళారు. రవి ఊరికి వెళ్ళి వాళ్ళమ్మతో అన్ని విషయాలు చెప్పి తర్వాత పరంధామయ్య గారి ఇంటికి వెళ్ళి పెండ్లి చూపులకు వెళుతారు. అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత పెళ్ళి ఖాయం చేసుకుంటారు. పద్మను సెలవుల టైంలో పెళ్లి చేసుకుంటారు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. వారికి 1 కూతురు 1 కుమారుడు పుట్టారు. కొన్ని సంవత్సరాలు సాఫీగాను ఆనందంగాను గడిచిపోయాయి. రవి ఫ్రెండ్స్ సురేష్ అంటే విలన్గా వస్తాడు. లేనిపోనివి చెప్పడంతో రవి అవి నిజమని నమ్మడంతో ఇద్దరు విడిపోతారు. పద్మ పిల్లలతో పరంధామయ్య గారి ఇంట్లో ఉంటూ ఉద్యోగం చేస్తూ జీవిస్తుంది. అలా మరి 3 సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ అనుకోకుండా సుజాత పెండ్లికి పద్మ వాళ్ళు వెళుతారు. అదే పెండ్లికి రవి వాళ్ళు వస్తారు. రవి ఫ్రెండ్ రమేష్ ద్వారా తాను విన్నవి అబద్ధం అని తెలిసి చాలా బాధపడి తర్వాత పద్మతో మాట్లాడుతాడు. పెళ్ళి అయిన తర్వాత పద్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరంధామయ్య గారికి క్షమాపణలు చెప్పి పద్మను పిల్లలను తన ఇంటికి పిలుచుకుపోతాడు. శుభం. రచయిత జి. లక్ష్మీకళ, గోరెంట్ల లక్ష్మీకళ.